పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చురుగ్గా కదులుతోంది. అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో కేంద్రీకృతం కావడంతో పాటు సముద్రంలో ఏపీ వ్యాప్తంగా ద్రోణి కొనసాగుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాబోయే 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి దాన్ని ఆనుకున్నటువంటి వాయువ్య బంగాళాఖాతం వరకు కూడా ఏర్పడి ఉన్నటువంటి అల్పపీడన ప్రభావం మరింత పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే గత 2 రోజులుగా కూడా ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే తాజాగా మరొక వారం రోజుల పాటు అయితే ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్టు వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆయా జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు పోర్టుల్లో అయితే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం మరో వచ్చే వారం రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దక్షిణ ఒడిశా నుంచి ఉత్తర ఆంధ్ర వరకు వ్యాపించి ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలతో పాటు విశాఖపట్నం, అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో చూసుకుంటే అనకాపల్లి జిల్లా పెందుర్తిలో 66 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు అల్లూరు సీతారామరాజు జిల్లాలో దేవీపట్నంలో 39.4 మిల్లీమీటర్లు, అనంతగిరి మండలంలో అనంతగిరిలో 36.4 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా భారీ స్థాయిలో నమోదైంది. ఇది ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కురవడంతో పాటు వరదలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరోవైపు చూసుకుంటే విజయవాడలో కూడా బుడమేరు వాగు ప్రమాదకరంగా పొగ్గుతున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు ఇట్లా అనకాపల్లి, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో, కొండ శిఖర ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటితో జలపాతాలన్నీ కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇప్పటికే అరకు పర్యాటక ప్రాంతంలో కొన్ని ప్రమాదకరమైన స్థలాల్లో అయితే అధికారులు మూసివేయడం కూడా జరిగింది. అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కూడా అనుమతించకుండా వాళ్ళని అయితే వెనక్కి తిరిగి పంపిస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి కూడా వచ్చే వారం రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇక సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మత్స్యకారులు, అదేవిధంగా సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేస్తూ కూడా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సముద్రంలో వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే మత్స్యకారులకైతే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకుండా మెరైన్ పోలీసులు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైనా ఏ క్షణమైనా వరదలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అటు రెవెన్యూ యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బందితో పాటు విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు మండల స్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తూ సమాచారాన్ని అయితే జిల్లా అధికారులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలతో పాటు మండల స్థాయిలో గ్రామ సచివాలయాల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చి కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికప్పుడు సమాచారం అంటే ఏదైనా ప్రాంతంలో ప్రమాదం జరిగితే వాళ్ళని వెంటనే ఆదుకునే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సన్నద్ధం చేయడం జరిగింది. రాబోయే ఈ వారం రోజులు కూడా పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది అయితే ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ జిల్లా కలెక్టర్లు కూడా ఆయా అధికారులకైతే సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అధికారులకు సెలవులు కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఆయా అధికారులందరూ కూడా గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లు కూడా ఇచ్చి ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించే ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏజెన్సీలో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే దగ్గర మేఘం కొండపోత వర్షాలు కురుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా అటు రంపచోడవరం నుంచి రంపచోడవరం, చింతూరుతో పాటు చింతపల్లి, అల్లూరు జిల్లాలోని చింతపల్లితో పాటు పాడేరు, అరకు, అనంతగిరి, లంబసింగి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతాలు అయితే నమోదవుతున్న నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటితో కింద ఉన్నటువంటి జలపాతాలు, వాగులు కూడా
పొంగి పొరులుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటువైపు ఉన్నటువంటి ఆ గిరిజనులందరూ కూడా తమ ప్రాణాలు రక్షించుకోవడానికి ఎప్పటికప్పుడు వాగులు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో వచ్చే వారం రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్షాలతో పాటు పిడుగులు, ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈదురుగాలులు గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వ్యవసాయదారులు కూడా ప్రత్యేక హెచ్చరికలు అయితే వాతావరణ శాఖ జారీ చేస్తుంది. ఎందుకంటే వర్షాలు పడుతున్న నేపథ్యంలో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నటువంటి రైతు కూలీలు కూడా వర్షాలు పడే నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, ఇప్పటికే వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొన్ని నానిపోయినటువంటి పాత భవనాలు కావచ్చు, పురిపాకలు కావచ్చు, వాటిలో తలదాచుకోవద్దు అంటూ కూడా హెచ్చరికలు ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు చెట్ల కింద కానీ విద్యుత్ స్తంభాల దగ్గర కూడా ఉండొద్దు అంటూ కూడా వాళ్ళనైతే అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా దీనికి అధికారులకు సహకరించాలని చెప్పి అధికారులు కోరుతున్న పరిస్థితి. వీడియో